హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మరో కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు అయితే సింపుల్గా మటన్ కర్రీ ఎలా చేయాలనేది చూపించబోతున్నాను. ఇది బ్యాచిలర్స్కి కానీ లేదా కొత్తగా ఫస్ట్ టైం వండుతున్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేటువంటిది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి, లేదంటే కూర అంతా అదే పచ్చి వాసన వస్తుంది. అందుకని వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. ఆ తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి మటన్ ముక్కలు వేసుకోవాలి. ఇదేంటంటే కొంచెం బ్యాచిలర్స్కి లేదు అంటే టైం లేనప్పుడు క్విక్గా వండుకోవడానికి ఈ కర్రీ బాగుంటుంది అనమాట. వండుకుంటే ఇది చపాతీలోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంక ఇలా మటన్ ముక్కలు మొత్తం వేసేసుకున్నాక ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇలా అయిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల ఏమవుతుందంటే అందులో వాటరు ఊరుతుంది అనమాట. ఆ వాటర్ అంతా ఇలా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయాక ఇందులో ఇప్పుడు మనము ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, తర్వాత ఒక 2 స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలి. కారం అనేటువంటిది మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. అది మన ఇష్టం. కారం అనేది ఎంతైనా వేసుకోవచ్చు. ఇంకా వేసుకొని ఇలా కలిపేసుకోవాలని అన్నమాట. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఇలా ఉడకనివ్వాలన్నమాట. ఇలా ఉడకటం వల్ల ఏంటంటే దీంట్లో ఈ కారము, ఉప్పు ఏవైతే వేసామో అవి ముక్కలకి బాగా పడతాయి అన్నమాట. అందుకని ఒక 5 మినిట్స్ వరకు అలా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఆయిల్ ఇలా పైకి తేలుతుంది కదా, అలా ఉడికించుకున్న తర్వాత దీంట్లో మనం ఏం చేయాలి అంటే ఒక 2 గ్లాసులు లేదా 3 గ్లాసులు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి మూత పెట్టేసి. ఇంకా ఇక్కడ ఏంటంటే మనకి టైం లేదు, ఇలా గిన్నెలో వండుకుంటే చాలా టైం పడుతుంది అనుకుంటే దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే కుక్కర్లో వేసేసుకొని ఒక 2-3 విజిల్స్ వరకు వచ్చేలాగా ఉడికించుకుంటే త్వరగా అయిపోతుంది. లేదు మనకి టైం ఉందంటే ఇలా గిన్నెలో ఉడికించేసుకోవచ్చు. ఇలా కొంచెం ఉడికాక ఇలా గ్రేవీ దగ్గర పడుతుంది అనగా కొంచెం ధనియాల పొడి చల్లుకొని కొంతసేపు ఉడికించుకోవాలి. నాకు ఆ రోజు టైం ఉంది కాబట్టి నేను గిన్నెలోనే వండేస్తాను, కుక్కర్లో వేయకుండా. తర్వాత ఇలా కొంచెం ఇంకొక 5-10 మినిట్స్లో దింపేస్తాము అనగా మనము కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని ఇంకొక 5-10 నిమిషాలు ఉంచేసుకొని ఇంకా దింపేసుకుంటే టేస్టీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకున్నటువంటి మటన్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఎటువంటి మసాలాలు, పొడులు లేకుండా, హెవీగా లేకుండా సింపుల్గా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకేనా? మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉడికిన తర్వాత కూడా మీకు ఒక క్లిప్ పెడతాను చూడండి. చూసారా గ్రేవీతో కూర ఎంత బాగుందో కదా. ఓకేనా? ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.